చిన్నమ్మ ఎలక్షన్లో డిపాజిట్ రాని సీరియల్ లీడర్ లాగా అలా అయిపోయేటి ఏటయింది? 3 రోజుల నుంచి దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పి. అరే కడప రెడ్డెములా ఉండేదానివి కమిలిపోయిన కందగడ్లగా అయిపోయావు. మా ఏం చెప్పమంటావు నా బాధ. అలా ముక్కుతూ మూలుగుతూ కూర్చునే బదులు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. డాక్టర్ కోసమే చూస్తాడన్నా, ఇంకా రాలే. ఎప్పుడు వస్తాడో ఏందో. 3 రోజుల నుంచి జ్వరము, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులున్నా. ఏమన్నా తిన్నావా మరి? ఏమి తినబుద్ధి కావడం లేదున్నా. హలో డాక్టర్ గారు, వినిపిస్తుందా? ఈయనొక్కడు ఇంకా రాలే. అంటే డాక్టర్ గారు ఇంటికి వస్తాడా ఏంటి? ఇంటికి రావడం కాదున్నా, ఫోన్ లోకి వస్తాడు డాక్టరు. ఓహో, ఆన్లైన్ కన్సల్టింగ్. ఆన్లైన్ డాక్టర్ కాదున్నా, ఆర్టిఫిషియల్ డాక్టరు. ఆర్టిఫిషియల్. ఆర్థోపెడిక్ డాక్టర్ తెలుసు, ఆయుర్వేదం డాక్టర్ తెలుసు. ఈ ఆర్టిఫిషియల్ డాక్టర్ ఎవరు? ఎక్కడ ఉంటాడు ఆయన? ఇదా ఈ ఫోన్ లోనే ఉంటాడు. ఉన్నాడా డాక్టర్ గారు ఫోన్ లో? ఇంకా రాలే అన్నా, ఆయన కోసమే చూస్తాడా. ఇలా తయారయ్యేంటి సన్నమ్మ నువ్వు? డాక్టర్ ఏంటి, ఫోన్ లో ఉండడం ఏంటి? ఇదంతా ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతానున్నా? బాబు గారే చెప్పినారు. చూడు పారి, కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం. తొందరలోనే మీ అందరికి ఒక ఏఐ డాక్టర్ కూడా వస్తాడు మీ సెల్ ఫోన్ కి. నువ్వేం తినాలి, ఏమి తినకూడదు, మెడిసిన్ ఎట్టేసుకోవాలి. చూసినావా? ఇప్పుడైనా నమ్ముతావా? అయ్యో చిన్నమ్మ, బాబు గారు చెప్పిన మాటలు నమ్మితే నీ పని అయిపోయినట్టే. అంటే బాబు గారు చెప్పిన ఏ డాక్టరు ఫోన్ లోకి రాడంటావున్నా? ఆయన వచ్చినప్పుడు చూద్దాం గాని నువ్వు అర్జెంట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ గానే తీసుకోకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. మరి ఏ డాక్టర్ సంగతి ఏందిన్నా? వస్తాడా రాడా? బాబు గారు మాటలకేం గాని అవన్నీ గానీ నమ్మావంటే నీ జ్వరం తగ్గదు. ఇక నీతో లాభం లేదని చెప్పి మీ బావ 2వ పెళ్లి చేసుకుంటాడు. జాగ్రత్త. మా బావ అట్టంటాడే. ఎందుకైనా మంచిదే ఇప్పుడే డాక్టర్ తానికి పోతా. ఇల్లు అర్జెంట్ గా, ఇప్పటికే చాలా లేట్ చేసావు. ఓయమ్మా, ఆయన మాటలు నమ్మి 3 రోజుల నుంచి ముక్కుతా మూలుగుతా ఇంట్లోనే ఉండా. నేను ఆసుపత్రికి పోయేస్తానా? నో, ఎందుకైనా మంచిది మా ఆయన మీద ఒక కన్నేసి ఉంచున్నా. ఆకాశంలో మబ్బులు చూసి కుండలో నీళ్లు వళకపోసుకున్నట్టు బాబు గారు మాటలు నమ్మి దగ్గుతూ మూలుగుతూ 3 రోజుల నుంచి ఇంట్లోనే ఉందంట చిన్నమ్మ. ఎలా బాగుపడుతుందో ఏటో.